బ్రో శేఖర్ బాస్ ఎలిమినేషన్ అయ్యాడు కదా, ఎలాగనిపిస్తుంది? ఎందుకంటే తన ఎలిమినేషన్ కూడా కారణం ఏంటంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక స్ట్రాంగ్ కంటెస్ట్ టాప్ 5లో ఉంటాడు అనిపించింది. అంటే ఆయన చూస్తే ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే టాప్ 5లో ఉంటాడు, అంత కామెడీ అని. ఎందుకంటే ఆయన చేసిన కామెడీ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ మీమ్స్ అనమాట. ఆయన చేసిన ప్రతి కామెడీ అలాంటి ఆయన టాప్ 5లో ఉంటారు అనుకుంటే సడన్గా ఇలా ఎలిమినేషన్ అయిపోతారు అనుకోలేదు. కొంచెం అన్ఫేర్లా అనిపిస్తుంది. బట్ దాన్ని మళ్ళీ వైట్ కార్డు తెల్ల కార్డు మీద మళ్ళీ లోపల పంపిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి జోకు మాకు చాలా అంటే ఫస్ట్లో చూసినప్పుడు ఇదేం జోక్రా బాబు చిరాకు అనిపిస్తుంది. తర్వాత రెండోసారి అంటే అమ్మా ఇదేరా జోక్రా అంటే ఇదిరా జోక్ అంటే అన్నట్టు అనిపించింది అన్నమాట. ఎందుకంటే అది మిస్ అయ్యాం లాస్ట్ వీక్లో. అది ఉంటే బాగుంటుంది, ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. బట్ వైల్డ్ కార్డు తెల్ల కార్డు మీద ఆయన రప్పిస్తే ఇంకా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, చాలా ఎక్కువ ఉన్నారు. బట్ ఎందుకని ఆయన్ని నామినేట్ చేస్తారు? ఏమన్నా కుట్రా అని లేదంటే వెనకాల ఏమన్నా జరుగుతుందా అని చెప్పేసి నాకు అర్థం. ఆయన బజ్ లేదని చెప్పేసి బజ్ కోసం క్రియేట్ చేసుకోవడం కోసం అలా ఏమన్నా స్ట్రాంగ్ కంటెస్ట్ని ఎలిమినేట్ చేశారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. అంటే కంటెంట్ ఇవ్వకుండా ఓవర్క కామెడీ చేస్తే ఎలాగనేది ఆయన 100% ఆయన ఇస్తున్నారు ప్రతి దాంట్లో. ఆయనకంటూ ఛాన్స్ రాలేదు. ఆయన కంటెంట్ ఇవ్వకపోవడానికి కంటెంటే కదా కావాల్సింది. సాంగ్ ఆయన ప్రతి చేసిన ప్రతి మాట చేసిన ప్రతిది కూడా ఆయన ఒక ఇదిగా అయిందంట. ఆయన మాట్లాడిన కామెడీ కానీ ఆయన వల్ల కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది చాలా వరకు. ఆయన యాక్టివ్గా కొంచెం లేరంటే లాస్ట్ వీక్లో ఆయన వైఫ్ కొంచెం ప్రెగ్నెన్సీ డెలివరీ డేట్ దగ్గర పట్టడం వల్ల లాస్ట్ వీక్ కొంచెం డల్గా ఉన్నారు. అంటే నామినేషన్ అయిపోయినా నామినేషన్ అయిన కాంచి ఆయన డల్గానే ఉన్నారు. సో అప్పుడు కూడా నామినేషన్ అప్పుడు కూడా అందరూ ఎంతో సీరియస్గా తీసుకున్నా ఆయన చాలా సిల్లీగా తీసుకొని సిల్లీగా మాట్లాడడం, అంటే ప్రతిదాన్ని ఆయన సీరియస్గా తీసుకోకుండా ఒక పాజిటివ్ వేలో ఉండే అతను ఆయన. సో అది చాలా మంచిగా అనిపించింది. సో ఆయన అలాంటి కంటెస్టెంట్ లాస్ట్ వరకు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే చూసా కానీ ఇంట్రెస్ట్ వస్తుంది, చూడాలని ఒక హోప్ వస్తుంది. సో అలా వెళ్ళిపోవడం అనేది నాకు కొంచెం బాధగా ఉంది.